Good morning, all. Today, I am discussing about training and development. So, training and development is next important phase in the human resource management. So, training is very important in every aspect. అంటే ఏ పని చేయాలన్నా మనం ఏం నేర్చుకోవాలన్నా దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ట్రైనింగ్. సో మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, చదువుకునేటప్పుడు మీకు ఏంటంటే అక్కడ బీటెక్ చదువుతున్నప్పుడు మీకు ఓన్లీ కేవలం మీకు ఉన్నటువంటి కోర్స్ కంటెంటే కాకుండా దాంతోపాటుగా యూ హ్యావ్ టు ట్రైన్ ఆన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ విత్ రిగార్డింగ్ యువర్ బ్రాంచ్. అంటే మీ బ్రాంచ్కి అనుగుణంగా మీకు కావాల్సినటువంటి స్కిల్స్లో మిమ్మల్ని ట్రైనప్ చేస్తారు. అంటే ఓన్లీ మీకు బుక్స్లో ఉన్న ఒక కంటెంట్ అంటే మీకు సిలబస్లో ఉన్న ఒక కంటెంటే మీరు రేపు జాబ్ చేయడానికి సరిపోతుంది. కాబట్టి మీకు ఏం చేయాలి, అడిషనల్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు మీకు జాబు తెచ్చుకోవాలంటే మీకు ఏం కావాలి, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ కావాలి అని అంటే సో మీకు అవన్నీ మీ సిలబస్లో ఉంటాయా? ఉండవు కదా. సో సిలబస్లో ఏంటి, ఓన్లీ అకాడమిక్ సంబంధించి సిలబస్ డిజైన్ చేస్తారు. ఆ సిలబస్ని యూనివర్సిటీస్ డిసైడ్ చేసినటువంటి సిలబస్ మాత్రం మీరు నేర్చుకుంటారు. సో దట్ ఈజ్ నాట్ meet all the requirements while to fulfill the requirements of job. సో రిక్వైర్మెంట్స్కి సరిపోదు అది, ఓకేనా. సో ఎందుకు సరిపోదు అని అంటే మీరు నేర్చుకున్నటువంటి ఇది వేరు, ఇక్కడ ఉన్నటువంటి నేర్చుకునేటటువంటి సబ్జెక్ట్స్ వేరు. సో అక్కడ రియల్ టైంలో అప్లికబుల్ చేయటం అనేది డిఫరెంట్, మారిపోతుంది. అంటే మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్నది మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, ఆ కాన్సెప్ట్స్ మీద మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. బట్ కానీ మీరు నేర్చుకున్నటువంటి విషయాలని 100% అవే మీరు జాబ్లు ఎంటర్ అయినా కూడా సరిపోతాయంటే ఇట్స్ నాట్ షూర్. సో డిపెండింగ్ అపాన్ ద జాబ్ ప్రొఫైల్ అండ్ జాబ్ రోల్ యూ రిక్వైర్డ్ మోర్ స్కిల్స్, ఓకేనా. అంటే మీరు ఎడ్యుకేషన్ టైంలో నేర్చుకున్నటువంటి స్కిల్స్ మాత్రమే సరిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు, ఓకేనా. కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏం కావాలి, ట్రైనింగ్ కావాలి. సో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఈజ్ షార్ట్ టర్మ్ ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ ప్రొసీజర్ by which the staff acquires specific technical knowledge and functional skills for a definite purpose. The focus of training is the job or task. ఏమని చెబుతున్నాడు? సో ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఈజ్ షార్ట్ టర్మ్ ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ ప్రొసీజర్. అంటే స్టాఫ్కి అవసరమైనటువంటి స్పెసిఫిక్ టెక్నికల్ నాలెడ్జ్ని, ఫంక్షనల్ స్కిల్స్ని మనం నేర్పించడానికి మనం ఒక సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ స్టాఫ్కి మనం ఆ స్కిల్స్ని నేర్పించడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఇట్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ ప్రాసెస్. సో ఇట్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజింగ్ ప్రొసీజర్స్ బై విచ్ ద స్టాఫ్ అక్వైర్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అండ్ ఫంక్షనల్ స్కిల్స్. ద ఫోకస్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ద జాబ్ ఆర్ టాస్క్. ఏంటి పర్పస్, ఏంటి, ఎందుకు ట్రైనింగ్ అవసరం? సో ఫస్ట్ వన్, హై టర్న్ ఓవర్ అమాంగ్ ద న్యూ రిక్రూట్స్. సో అంటే మనం న్యూగా రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళ నుంచి కూడా మనం 100% వాళ్ళ దగ్గర నుంచి మనం పెర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ మొత్తాన్ని మనం 100% యూటిలైజ్ చేసుకోవాలంటే దెర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ట్రైనింగ్. అర్థమైందా? సో హై టర్న్ ఓవర్ అమాంగ్ ద న్యూ రిక్రూట్స్ అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళ చేత కూడా మనం 100% వర్క్ చేయించుకోవడానికి ట్రైనింగ్ అనేది అవసరం అవుతుంది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్స్. అంటే మెటీరియల్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి. సో మెటీరియల్స్ వేస్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆ మెటీరియల్స్ని వేస్ట్ అవ్వకుండా చూసుకోవటం. తర్వాత అంటే మెటీరియల్స్ ఎప్పుడైతే వేస్ట్ అవుతుందో అప్పుడు ట్రైనింగ్ అవసరం అవుతుంది, అంతే కదా. అంటే రా మెటీరియల్, సపోజ్ 1 కిలో రా మెటీరియల్ తీసుకుంటే 1 కిలోగ్రామ్ రా మెటీరియల్ తీసుకుంటే 1 కిలోగ్రామ్కి 10 ప్రొడక్ట్స్ అవ్వాలి మనం నార్మల్గా. కానీ 10 ప్రొడక్ట్స్ అవటం లేదంటే దాని అర్థం ఏంటి, దెర్ ఈజ్ ఎ వేస్టేజ్ ఆఫ్ రా మెటీరియల్. అంటే రా మెటీరియల్ వేస్టేజ్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వాలి, అర్థమైందా. తర్వాత థర్డ్ పాయింట్, ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ రిజెక్టెడ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. అదేవిధంగా ఒక వర్కర్ తయారు చేసినటువంటి యూనిట్స్లో ఎక్కువ రిజెక్ట్ అవుతున్నాయి, అంటే క్వాలిటీ కంట్రోల్లో ఫెయిల్ అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఆ పర్సను
క్వాలిటీగా ప్రొడక్షన్ జరగట్లే అక్కడ, అంటే ఆ వ్యక్తి సరిగ్గా పని చేయట్లేదు, అంటే క్వాలిటేటివ్గా లేదు వర్క్. అదేంటంటే స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయట్లేదు, క్వాలిటీ మెయింటైన్ చేయట్లా పని చేసేటప్పుడు. అంటే దాని అర్థం అతను చేసే పనిలో ఎక్కడో లోపాలు ఉన్నాయి కాబట్టి అవి క్వాలిటీ ఉండట్లేదు. దట్స్ వై దే ఆర్ రిజెక్టెడ్. అర్థమైందా? సో క్వాలిటీ కంట్రోల్లో రిజెక్ట్ అవుతున్నాయంటే అర్థం ఏంటంటే దాని అర్థం, సో క్వాలిటీ లేకపోవడం అంటే రీజన్ ఏంటి, డిఫెక్ట్ ఉందని అర్థం. అర్థమైందా? సో డిఫెక్ట్ ప్రోడక్ట్ అనేది ఉంది, డిఫెక్ట్ ప్రోడక్ట్ అనేది మనం కస్టమర్కి అమ్మితే కస్టమరు దానివల్ల ఇబ్బంది పడతాడు, ఆటోమేటిక్గా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి సో క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈజ్ మ్యాండేట్. తర్వాత ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కంప్లైంట్స్. అదేవిధంగా మన ప్రోడక్ట్ కొన్న తర్వాత కస్టమర్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి, దాని అర్థం కూడా ఏంటి, సో దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రోడక్ట్. అంటే ప్రాబ్లం ఉంది అంటే ప్రోడక్ట్ అది ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ప్రొడక్షన్ నుంచి వస్తున్నట్టే కదా. అంటే వర్కర్స్ ఆ ప్రోడక్ట్ని సరిగ్గా తయారు చేయబడటం మూలంగానే మనకి ప్రాబ్లం వచ్చింది. ఓకేనా? సో అదొకటి. తర్వాత ఇంక్రీజ్ ఇన్ ద యాక్సిడెంట్ రేట్. అదేవిధంగా యాక్సిడెంట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, అంటే దాని అర్థం కూడా ఏంటి, హ్యాండ్లింగ్ అనేది సరిగ్గా లేదు, అంటే మిషన్స్ పరంగా కానివ్వండి ఇంకో పరంగా కానివ్వండి హ్యాండ్లింగ్ అనేది సరిగ్గా ఉండట్లేదు అని అర్థం. తర్వాత రెడ్యూస్డ్ ప్రొడక్టివిటీ లెవెల్స్. తర్వాత ప్రొడక్టివిటీ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి, అంటే రోజుకు 100 యూనిట్స్ తయారవ్వాలనుకుంటే 100 యూనిట్స్ తయారవటంలా, ఓన్లీ 18 ఏమో తయారవుతారంటే ఇంకా 20 యూనిట్స్ ల్యాగ్ ఉంటుంది అదనమాట. తర్వాత ఇంక్రీజ్ ఇన్ మెషిన్ బ్రేక్ డౌన్స్. అదేవిధంగా తరచూ మెషిన్స్ బ్రేక్ డౌన్ అవుతూ ఉండడం, అంటే మెషిన్స్ మాటికి ప్రాబ్లమ్స్ రావడం. సో ఈ కారణాలన్నీ మనకి ఇవన్నీ జరుగుతుంటే దాని అర్థం ఏంటంటే దేర్ ఈజ్ ఎ నీడ్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ఇవి ఇట్లా జరుగుతూ ఉన్నాయంటే వీటన్నిటికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళకి మనం ట్రైనింగ్ ద్వారా మళ్ళీ వాళ్ళకి స్కిల్స్ని నాలెడ్జ్ని నేర్పిస్తే మళ్ళీ వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, అంటే ఇవన్నీ జరగకుండా ఉంటాయి అన్నమాట. దెన్ మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్, దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ మెథడ్స్ అనేవి బేసికల్గా 2 టైప్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆన్ ద జాబ్ ట్రైనింగ్, రెండవది ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్. సో ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు చెప్పున్నాను, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ it is designed to make the employees immediately productive. It is learning by physically doing the work. The focus is to provide specific skills in a real situation. ఓకేనా? సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే ఎంప్లాయీస్ని మనం ఇమీడియట్గా ప్రొడక్టివ్ చేయడానికి, అంటే వాళ్ళు వెంటనే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవడానికి, వెంటనే వాళ్ళు నేర్చుకుని వెంటనే ప్రొడక్షన్ చేయడానికి, అంటే వస్తువుల్ని తయారు చేయడానికి ఇమీడియట్గా మనం ఇచ్చే ట్రైనింగ్ని మనం ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం. అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ లెర్నింగ్ బై ఫిజికలీ డూయింగ్ ద వర్క్. అంటే ఇది ఎలా వస్తుందంటే వాళ్ళ చేత ఫిజికల్గా మనం వర్క్ చేపిస్తాం రియల్గా, సో ప్రాక్టీస్ చేపిస్తాం. తర్వాత ద ఫోకస్ హియర్ ఈస్ టు ప్రొవైడ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఇన్ ఏ రియల్ సిచ్యువేషన్. అంటే రియల్గా వర్క్ జరిగేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయో అలాంటి సిచ్యువేషన్స్లో అతని చేత మనం వర్క్ చేయించడం వల్ల ఆ పని చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అన్ని కూడా అతను నేర్చుకుంటాడు. ఓకే. తర్వాత దీస్ మెథడ్స్ ఇంక్లూడ్, సో దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఒకటి ఫస్ట్ వన్, దాంట్లో టైప్స్ అనమాట. ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో ఫస్ట్ వన్ టైప్స్. సో ఫస్ట్ వన్ జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్. జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్. సో ఈ జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్లో ఏం చెప్తున్నాడంటే దిస్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ ఫర్ సచ్ జాబ్స్ విచ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ విత్ రిలేటివ్లీ లో స్కిల్. ఓకేనా? సో అంటే ఈ మెథడ్లో ఏంటంటే ఎలా ఉంటుందంటే యూజ్డ్ ఫర్ సచ్ జాబ్స్ విచ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ విత్ రిలేటివ్లీ లో స్కిల్. అంటే లో స్కిల్స్ అవసరమైనటువంటి జాబ్స్కి ఈ జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడైతే తక్కువ స్కిల్స్ అవసరం అవుతాయో అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఈ జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ను ఉపయోగించుకోవచ్చు. హియర్ ద ట్రైనీస్ సిస్టమాటికల్లీ అక్వైర్ స్కిల్స్ బై ఫాలోయింగ్ రొటీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ కీ ప్రాసెసెస్ ఫ్రమ్ ఏ క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్. సో ఇక్కడ ఒక క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, అతను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి వాళ్ళు డైలీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో ఇది జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్. అర్థమైందా? అంటే స్పెసిఫిక్గా సపరేట్గా ట్రైనింగ్ అనేది ఏం అవసరం ఉండదు, డైలీ ఈ క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తూ ఉంటాడంటే వీళ్ళకి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటాడు, ఆ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఫాలో అయ్యి ఆయన చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దీన్ని జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సెకండ్ది ఏంటండి?
ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, పేరులో ఉంది ఎక్స్పీరియన్షియల్, అనుభవపూర్వకంగా నేర్చుకోవటం. సో దిస్ ఈజ్ ఎ మోడర్న్ అప్రోచ్ టు ద లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఒక మోడర్న్ అప్రోచ్ అంటున్నారు. దిస్ మెథడ్ ఈజ్ మోర్ యూజ్డ్ ఫర్ ట్రైనింగ్ ద సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. సో ఈ మెథడ్ అనేది మనకి బాగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని ట్రైన్అప్ చేయడానికి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్ which empowers the manager trainee with the freedom of choice to act upon and the capacity to initiate rather than simply respond to circumstances. సో ఈ టెక్నిక్ అనేది ఏం చేస్తుందంటే దీనివల్ల ఎంపవర్స్ ద మేనేజర్ ట్రైనీ, అంటే మేనేజర్ని మనం మేనేజర్స్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో మేనేజర్ ట్రైనీ ఎవరైతే ఉన్నారో విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, అతనికి మనం ఫ్రీడమ్ అనేది ఇస్తాం, చాయిస్ అనేది ఎలా పనిచేయాలి ఏంటి అనేది. సో అప్ టు హిజ్ కెపాసిటీ, సో అతని కెపాసిటీ ఎంతవరకు ఉందో అంత కెపాసిటీ వరకు అతను తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు, ఆ ఫ్రీడమ్ మనం ఇస్తాం. రాదర్ దాన్ సింప్లీ రెస్పాండ్ టు సర్కమ్స్టాన్సెస్. సో ఏదైతే ఈ సర్కమ్స్టాన్సెస్ మనకంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేది మనకి అరైజ్ అవుతూ ఉంటాయో, సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద కూడా అతనికి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. దెన్ థర్డ్ వన్, డెమాన్స్ట్రేషన్. సో డెమాన్స్ట్రేషన్ మీన్స్ హియర్ ద వర్క్ ప్రొసీజర్స్ ఆర్ డెమాన్స్ట్రేటెడ్ టు ద ట్రైనీస్. సో ఇక్కడ మనం వర్క్ ప్రొసీజర్స్ని మనం ఏం చేస్తామంటే ట్రైనీస్కి డెమాన్స్ట్రేషన్ ఇస్తాం, అంటే డెమో. సో ఈచ్ ఆఫ్ ద ట్రైనీస్ ఈజ్ ఆస్క్డ్ టు క్యారీ అవుట్ ద వర్క్. సో మనం ప్రతి ట్రైనీని కూడా మనం ఏమంటామంటే మీరు వర్క్ చేయండి ఆన్ ఏ శాంపిల్ బేసిస్, అంటే దట్స్ నాట్ ఏ ఫైనల్ థింగ్, శాంపిల్గా మీరు చేస్తూ ఉండండి అని చెబుతాం ఇచ్చి. సో బేస్డ్ ఆన్ ఈజ్ ఆర్ అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డెమాన్స్ట్రేషన్. సో అతను డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేసి దాన్ని అర్థం చేసుకుని తాను మళ్ళీ మనం చెప్పినట్టుగా తాను సేమ్ అగైన్ రిపీట్ చేస్తాడు. ఈ విధంగా నేర్చుకోవటం, దీన్ని మనం డెమాన్స్ట్రేషన్ అంటాం, డెమో ఇవ్వడం. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు టీవీలు కానీ, స్మార్ట్ టీవీలు కానీ, లేదంటే వాషింగ్ మిషన్స్ కానీ, ఏసీలు కానివ్వండి, లేదంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ రిఫ్రిజిరేటర్స్, తర్వాత ఏదైనా కార్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ట్రైల్ అంటాం అక్కడ. సో ట్రైల్ వేయటం అంటారు కార్ అయితే. సో మిగతా వాటన్నిటికీ ఏం చేస్తారంటే డెమాన్స్ట్రేషన్ ఇస్తాడు వచ్చి వాళ్ళ టెక్నీషియన్ వచ్చి, అంటే హౌ టు యూజ్ దిస్, అంటే ఎలా వాడాలి ఏంటి, ఎలా పనిచేస్తాయి ఇవి ఏంటి అనేది మొత్తం కూడా మనకు ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చి వెళ్తారు. సో దాంతో మనం ఒకసారి అతను డెమో చూస్తే మనకు కూడా అర్థమైపోతుంది, నెక్స్ట్ టైం మనమే ఆపరేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా, దట్ ఈస్ డెమాన్స్ట్రేషన్. ఇట్స్ లైక్ ఇన్ ద ట్రైనింగ్ ఆల్సో ద ఇన్స్ట్రక్టర్ గివింగ్ డెమో, దెన్ అకార్డింగ్ టు దట్ డెమో యూ హ్యావ్ టు రిపీట్ ఇట్ అగైన్. ఓకే, తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్. సో అప్రెంటిస్ ట్రైనింగ్ అంటే, సో అప్రెంటిస్షిప్ అంటాం అంటే ఏంటంటే చదువుకుంటున్నప్పుడే ఒక 3 months అట్లా మనం ఏదో ఒక చోటకి వెళ్ళిపోయి, ప్లేస్లోకి వెళ్ళిపోయి, అదే రియల్గా ఒక కంపెనీకో లేదంటే ఫ్యాక్టరీకో వెళ్ళిపోయి అక్కడ మనం అందరితోటి కలిసి పనిచేయటం అనమాట. ఓకేనా. సో దోస్ హు ఆర్ సెలెక్టెడ్ టు ద వర్క్ ఇన్ ద షాప్ ఫ్లోర్ ఆర్ ట్రైన్డ్ యాజ్ అప్రెంటిసెస్ ఇన్ ద ఫ్యాక్టరీ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ రేంజింగ్ ఫ్రమ్ 3 months to 1 year. అంటే 3 నెలల నుంచి సంవత్సరం పాటు మనం ఏదో ఒక ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి అక్కడ రియల్ టైం కండిషన్స్లో పనిచేయటం, దాని ద్వారా మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అర్థమైందా. బేసికల్లీ ఇది మీకు జనరల్గా ఈ డిప్లొమా స్టూడెంట్స్ కంపల్సరీ ఉంటుంది అప్రెంటిస్షిప్. అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్లో కంపల్సరీ ఒక 6 months 3 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్తారు. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే రేపు రియల్గా ఎక్కడికైతే వెళ్ళి పనిచేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ముందుగానే పనిచేస్తారు చదువుకునేటప్పుడే. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి రియల్ టైం సిచ్యువేషన్స్ ఏంటో అర్థమవుతాయి. రేపు కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. అంటే అదే కంపెనీలో వీళ్ళు అప్రెంటిస్షిప్ వీళ్ళకి బాగా నచ్చింది అనుకోండి, అప్రెంటిస్షిప్లో అంటే ఇతను బాగా నేర్చుకుని బాగా పనిచేశాడు అనుకోండి, వీళ్ళనే తీసుకుంటారు. ఇంకా కొత్త వాళ్ళు ఎందుకు, ఆల్రెడీ వీళ్ళు ట్రైనడ్ కదా, ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే దీనివల్ల ఏమవుతుంది, కంపెనీకి బెనిఫిటే, రెండవది స్టూడెంట్కి బెనిఫిట్, ఇద్దరికి బెనిఫిట్. ఇది మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. ఓకేనా. సో ఎందుకని మ్యూచువల్ బెనిఫిట్, నేర్చుకోవాలనుకున్నవాడు, కొత్తగా నేర్చుకునేవాడు నేర్చుకుంటున్నాడు, ప్లస్ వాడికి ట్రైనింగ్ అయిపోతుంది, రియల్ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలో సిచ్యువేషన్స్ అర్థమైపోతాయి. రెండవది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల కంపెనీకి కూడా బెనిఫిటే. అంటే వాడికి ఏం శాలరీ ఎవరికి ఇస్తే ఏదన్నా స్టైఫండ్ లాంటిది ఇస్తారు, అది డిపెండ్స్, కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఎవరు, అది వేరే విషయం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనివల్ల ఏమవుతుంది, ఇద్దరికి బెనిఫిట్. అర్థమైందా. అంటే వీడిని నచ్చితే వీడినే కంటిన్యూ చేసేస్తారు, లేకపోతే
ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమి డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా, సో ఇస్తే ఇబ్బంది. తర్వాత ఇది మంచి సిస్టమ్ అనమాట. డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్స్ ఆఫ్ ద ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ కాంప్లెక్సిటీని బట్టి అది 3 months 1 year అనేది ఇట్స్ డిపెండ్స్. దోస్ హూ షో గుడ్ ప్రోగ్రెస్ ఇన్ ద ట్రైనింగ్ ఆర్ లైక్లీ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్, అదే చెప్తుంది. ఎవరైతే మంచి ట్రైనింగ్లో మంచి గుడ్ ప్రోగ్రెస్ అనేది ఉందో, పర్ఫార్మెన్స్ బాగుందో, అలాంటి వాళ్ళని వాళ్ళే కంటిన్యూ చేసుకుంటారు. దోస్ హూ కంప్లీట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఆర్ లైక్లీ టు గెట్ గుడ్ జాబ్స్ అవుట్ సైడ్ ఆల్సో. ఒకవేళ అక్కడ రాలా, బయటికి వెళ్తావు, అక్కడైనా నీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎందుకంటే వారు ఆల్రెడీ ట్రైన్డ్. సో కాబట్టి నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి వేరే చోట కూడా పని చేయగలుగుతావు, ఇంకా నీకు స్పెసిఫిక్గా ట్రైనింగ్ అనేది అవసరం ఉండదు. అది అప్రెంటిస్షిప్ యొక్క గొప్పతనం అనమాట. అందుకే కంపల్సరీ అప్రెంటిస్షిప్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ కూడా రాబోయే రోజుల్లో కంపల్సరీ చేయాలనుకుంటున్నారు ఇది కూడా. ఎందుకంటే మీరు ఎక్కడైతే పని చేయాలనుకుంటున్నారో, మీకు ఎక్కడైతే ఇంట్రెస్టెడ్ ఉందో ఆ ఏరియాకి వెళ్ళి మీరు ముందుగానే పని చేస్తే మీరు ఇండస్ట్రీ రెడీగా ఉంటారు, దానివల్ల మీరు వెంటనే జాబ్ పొందగలుగుతారు. అర్థమైందా? సో తర్వాత నెక్స్ట్ది ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్స్. సో ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్స్లో ఇందాక ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్స్ చెప్పాము, ఇప్పుడు ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్స్ చెబుతున్నాం. ప్రొవైడ్ ఏ రిలేటివ్లీ బ్రాడ్ ఐడియా రిలేటింగ్ టు ఏ గివెన్ టాస్క్, given job or a task. These are meant for developing an understanding of general principles, providing background knowledge or generating an awareness of comparative ideas and practice. సో ఇది జనరల్గా ఎలా ఉంటుందంటే, ప్రొవైడ్ ఏ రిలేటివ్లీ బ్రాడ్ ఐడియా రిలేటింగ్ టు ఏ గివెన్ జాబ్ ఆర్ టాస్క్, అంటే ఒక జాబ్ గురించి మనం కంప్లీట్గా దాని నాలెడ్జ్ మొత్తం, దాని ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకుంటాం, రిలేటివ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో. దీస్ ఆర్ మీన్ ఫర్ డెవలపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్, అంటే దీని అర్థం ఏంటంటే డెవలపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్స్, అంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటనేది మనం అర్థం చేసుకుంటాం. ప్రొవైడింగ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, దాంతోపాటుగా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ వస్తుంది. ఆర్ జనరేటింగ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ కంపారిటివ్ ఐడియాస్ అండ్ ప్రాక్టీస్, అదేవిధంగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో కంపారిటివ్ ఐడియాస్ అండ్ ప్రాక్టీస్, దాంతోపాటు మనం ఐడియాస్, మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, దాంతోపాటుగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి సో మనకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్ని నేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్ అని చెప్పచ్చు. తర్వాత దీస్ మెథడ్స్ ఇంక్లూడ్, దీంట్లో ఏమేమి ఉన్నాయి టైప్స్ అంటే, సో ఫస్ట్ వన్ లెక్చర్స్, టాక్స్ అండ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందాక చెప్పాను కదా, సో అంటే ఇదంతా కూడా బిఫోర్ జాబ్, అంటే జాబ్లో జాయిన్ అవ్వడానికి ముందు నేర్చుకునేదంతా కూడా, మనం తీసుకునే ట్రైనింగ్ అంతా కూడా ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ అవుతుంది. సో లెక్చర్స్, టాక్స్ అండ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్, దీనిలో These techniques are designed to communicate specific interpersonal, technical or problem solving skills. సో ఈ టెక్నిక్స్ అనేది మనకి మెయిన్గా దేనికోసం డిజైన్ చేశారంటే, టు కమ్యూనికేట్ స్పెసిఫిక్ ఇంటర్పర్సనల్, టెక్నికల్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే మనకి ఇంటర్పర్సనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి, దాంతోపాటుగా టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హియర్ ద ట్రైనర్ కెన్ మెయింటైన్ ఏ టైట్ కంట్రోల్ ఓవర్ లెర్నింగ్. ఇక్కడ నేర్పించడం అనే దాంట్లో క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్లు చాలా టైట్గా ఉంటుంది, అంటే డిసిప్లిన్ ఉంటుంది. ఇక్కడ డైలీ వచ్చి లెక్చర్ ఇస్తారు, సో దాన్ని స్టూడెంట్స్ అందరూ కంపల్సరీ వినాలి, నేర్చుకోవాలి. బట్ ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హౌఎవర్ దిస్ మెథడ్ రిస్ట్రిక్ట్స్ ద ట్రైనీస్ ఫ్రీడమ్ టు డెవలప్ హిస్ ఆర్ హర్ ఓన్ అప్రోచెస్ టు లెర్నింగ్. ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేర్చుకునే వాళ్ళు మనం రిస్ట్రిక్ట్ చేస్తాం, అంతే కదా. స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్కి రిస్ట్రిక్షన్ ఉంటుంది, క్లాస్ టైంకి రావాలి, డిసిప్లిన్గా ఉండాలి, లెక్చర్ చెప్పేటప్పుడు వినాలి. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, దానివల్ల నేర్చుకుంటాడు బాగా. ఓకేనా? సో అది ఫస్ట్ మెథడ్. తర్వాత సెకండ్ మెథడ్ కాన్ఫరెన్సెస్. సో కాన్ఫరెన్సెస్లో ఏం చెప్తున్నాడంటే, కాన్ఫరెన్స్ అంటే ఏంటి, సో ఒక సదస్సు, అంటే ఒక పెద్ద మీటింగ్ లాంటిది కాన్ఫరెన్స్ కండక్ట్ చేయటం. సో కాన్ఫరెన్సెస్ రిఫర్ టు గెట్ టుగెదర్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఎ గివెన్ టాపిక్. ఈ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఒకే టాపిక్ సంబంధించినటువంటి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒకే చోటకు వస్తారు, అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. దీస్ ఎక్స్పర్ట్స్ ప్రజెంట్ దేర్ వ్యూస్ బేస్డ్ ఆన్ దేర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ రిజల్ట్స్. సో ఆ ఎక్స్పర్ట్స్ చేసినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ని, అదేవిధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా దే ఆర్ గివింగ్ ప్రజెంటేషన్, దే ఆర్ ప్రెజెంటెడ్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్, అంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటిని అన్నింటిని కూడా ప్రజెంట్ చేస్తారు. వెన్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ ఇన్ సచ్ ఈవెంట్స్ దే గెట్ ఏ ఫీల్ ఆఫ్ ద రియల్ వరల్డ్. ఇలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే, మనకి రియల్ టైంలో ఏం జరుగుతుంది అనేది మనకి బాగా తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది. దే మే ఆల్సో గెట్ మోటివేటెడ్ టు పెర్ఫామ్ బెటర్. అదేవిధంగా ఇంకా బాగా పెర్ఫామ్ చేయడానికి వాళ్ళు
వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా కూడా ఈ కాన్ఫరెన్సెస్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మీకు స్టూడెంట్స్ కూడా ఏంటంటే మీకు కాన్ఫరెన్సెస్ అని మీకు ఈ టెక్నోఫెస్ట్లు అని పేపర్ ప్రజెంటేషన్స్ అని ఇవన్నీ మీకు జరుగుతుంటాయి, ప్రాజెక్ట్ ఎక్స్పోస్ అని ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ ఏంటి మీ యొక్క స్కిల్స్ని మీరు వేరే వాళ్ళకి ఎగ్జిబిట్ చేయడానికి, అంటే వేరే వాళ్ళు మీరు తెలుసుకుంటారు, అక్కడ మీరు ఒక్కళ్ళే రారు కదా. సో కాన్ఫరెన్స్ ఏదన్నా ఫెస్ట్ జరిగినప్పుడు వేరే కాలేజీ వాళ్ళు వస్తారు, మన కాలేజీ పిల్లలు ఉంటారు, ఇట్లా అందరూ కలుస్తాం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తోటి మీరు మీట్ అవుతారు. ప్లస్ బయట ఏంటి ఎలా ఉంది, పోటీ ఎలా ఉంది, వేరే కాలేజెస్లో ఏం జరుగుతుంది, సో వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎలా అది చేయగలిగారు, ఇవన్నీ కూడా మనకు ఒక అవేర్నెస్ వస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనం కూడా వాళ్ళలాగా ట్రై చేస్తాం, వాళ్ళలాగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా మీరు నేర్చుకునే విషయాలు వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు నేర్చుకునే విషయాలు మీకు చెప్తారు. దీనివల్ల నాలెడ్జ్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ అవుతుంది. నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, అంటే ఒకరి నుంచి ఒకరికి రావాలి, మీ నుంచి ఇంకోళ్ళకి వెళ్ళాలి. ఇలా వెళితేనే నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అన్ని విషయాల పట్ల అవగాహన వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. తర్వాత నెక్స్ట్ సెమినార్స్. సెమినార్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ in the off the job training. So seminars are held periodically by the professional organizations for the benefit of all the practicing managers by taking into consideration the recent advances in a specialized area. సో మనం సెమినార్స్ అనేది మనం తీసుకుంటే కనుక సెమినార్స్ ఆర్ హెల్డ్ పీరియాడికల్లీ బై ద ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్. సో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ మనకి పీరియాడికల్గా సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద ప్రాక్టీసింగ్ మేనేజర్స్ బై టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఏ స్పెషలైజ్డ్ ఏరియా. అంటే ఒక స్పెసిఫిక్ ఏరియా తీసుకుని దాంట్లో రీసెంట్గా ఏంటి డెవలప్మెంట్స్ ఏంటి, కొత్తగా ఏం వస్తున్నాయి అనే దాని మీద ఎంప్లాయీస్ అందరికీ ఒక అవగాహన కల్పించడానికి సెమినార్స్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. Participation in such seminars enables the executives to get exposure to the recent developments in the area of their interest. సో పార్టిసిపేషన్ అనేది మనం తీసుకుంటే పార్టిసిపేషన్ ఇన్ సచ్ సెమినార్స్, దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎగ్జిక్యూటివ్స్ టు గెట్ ఎక్స్పోజర్ టు ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏరియా మీద రీసెంట్ డెవలప్మెంట్స్ అనే దాని మీద వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. దెన్ దే ఆర్ లెర్నింగ్ దట్ థింగ్స్ అండ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ దేర్ జాబ్స్. తర్వాత టీమ్ డిస్కషన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో టీమ్ డిస్కషన్, దీన్ని మనం గ్రూప్ డిస్కషన్ అని కూడా అనుకోవచ్చు. సో దిస్ టెక్నిక్స్ డెవలప్స్ టీమ్ స్పిరిట్ అమాంగ్ ది ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఈ టెక్నిక్ అనేది మనకి దేనికి ఎలా ఉపయోగపడుతుందంటే డెవలప్స్ టీమ్ స్పిరిట్ అమాంగ్ ది ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆర్గనైజేషన్లో, ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కలిసి టీమ్ స్పిరిట్ తోటి పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఒకళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంకోటితో షేర్ చేసుకుంటారు. ఒక డిపార్ట్మెంట్లో ప్రాబ్లం వస్తే మిగతా మేనేజర్స్ అంతా కూడా మనం మాట్లాడి, సో నా డిపార్ట్మెంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది, హౌ టు రిజాల్వ్ దిస్ అంటే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్డే కాబట్టి వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మనం ఒక్కళ్ళమే డెసిషన్ తీసుకునే దానికన్నా కూడా మిగతా వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ అయ్యి డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది ఏం చెబుతున్నాడు. అది టీమ్ డిస్కషన్స్ తోటి పాసిబుల్ అవుతుంది. ఇట్ ఆల్సో ఎనేబుల్స్ దెమ్ టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఈచ్ అదర్స్ ప్రాబ్లమ్స్. సో ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల ఒకళ్ళ ప్రాబ్లమ్స్ మీద ఒకళ్ళకి అవగాహన వస్తుంది. ప్లస్ ఒకళ్ళ ప్రాబ్లంకి ఎవరో ఒకళ్ళు సొల్యూషన్ కూడా, ఒకళ్ళ ప్రాబ్లంకి వాళ్ళ సొల్యూషన్ కూడా చూపించగలుగుతారు. ఇట్ రీఎన్ఫోర్సెస్ ఏ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అమాంగ్ దోస్ హూ వర్క్ టువార్డ్స్ కామన్ గోల్స్. ఇది మనకి ఏం చేస్తుంది, దీంతో పాటు ఇట్ రీఎన్ఫోర్సెస్ ఏ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అమాంగ్ దోస్ హూ వర్క్ టువార్డ్స్ కామన్ గోల్స్. అదే యూనిటీ అమాంగ్ దోస్ హూ వర్క్స్ టువార్డ్స్ అంటే కామన్ గోల్స్, ఒకే గోల్ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరిలోనూ ఒక యూనిటీ ఉంది అనే ఒక ఫీలింగ్ని తీసుకురావడానికి ఈ టీమ్ డిస్కషన్స్ అనేది బాగా ఉపయోగపడతాయని చెప్పి చెబుతున్నాడు. నెక్స్ట్ కేస్ స్టడీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కేస్ స్టడీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనకు ముందుగానే కేస్ స్టడీ అంటారు. అంటే ఆ ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏదన్నా మనకి ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు, వచ్చి డెమోస్ ఇస్తారు. అంటే రియల్గా జరిగితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి మొత్తం అక్కడ ఆర్టిఫిషియల్గా సీన్ క్రియేట్ చేసి, సో ఎలా ఇక్కడ రెస్పాండ్ అవ్వాలనేది ట్రైనింగ్ అలా ఇవ్వాలి ఫైర్ వాళ్ళకి. ఎందుకని వాళ్ళకి ఎలా ఏం చేయాలనేది వాళ్ళకి రియల్గా ఆ సీన్ క్రియేట్ అయితేనే కదా తెలిసేది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఆర్టిఫిషియల్గా మనం ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది వాళ్ళకి మనం కేస్ స్టడీ ద్వారా ట్రైనింగ్ ఇస్తాం. సో దిస్ ఈజ్ ఎ predominant technique followed even in premier management institutions. IIMs like IIMs and management institutions, top level B schools are giving training like this.
దిస్ టెక్నిక్ హెల్ప్స్ టు ప్రొవైడ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హ్యాస్ గాన్ రాంగ్ ఇన్ ఏ పర్టికులర్ కేస్. అంటే ఒక పర్టికులర్ కేసు తీసుకున్నప్పుడు దాంట్లో ఏం జరుగుతుంది, తప్పు అనేది ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సచ్ యాజ్ ఢిల్లీ క్లాత్ మిల్స్. సిమిలర్లీ, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ రిలయన్స్ ఆర్ హిందుస్థాన్ లీవర్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఢిల్లీ క్లాత్ మిల్స్ కానివ్వండి, హిందుస్థాన్ యూనిలీవర్ కానివ్వండి, ఇవన్నీ సక్సెస్ అవడానికి బాగా సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే ఈ కేస్ స్టడీ అనేదాన్ని బాగా వాళ్ళు ట్రైనప్ చేస్తారు కేస్ స్టడీలో. కేస్ స్టడీ టెక్నిక్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ ద ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్. కేస్ స్టడీ అనేది మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటనేది నేర్చుకోవడానికి మంచి వెరీ గుడ్ మెథడ్ అంటున్నాడు, ఒక మంచి సిస్టమ్ అంటున్నాడు. హౌఎవర్ దిస్ మెథడ్ హ్యాస్ వన్ వీక్నెస్. దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే the circumstances you are likely to face in your life may be very different from the cases you have analyzed earlier. అంటే నువ్వు ఏదైతే ముందుగా నేర్చుకున్నావో అలాంటి సిచ్యువేషన్స్ నీకు యాజ్ ఇట్ ఈజ్గా జరగాలని లేదు, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో అదొక్కటే ఇక్కడ డ్రాబ్యాక్. కేస్ స్టడీస్ హెల్ప్ టు ఎన్హాన్స్ ద అనలైటికల్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఈ కేస్ స్టడీస్ అనేది మనకి ఏం చేస్తాయంటే అనలైటికల్ స్కిల్స్ని, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి మనకు ఉన్నటువంటి స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, వాటిని నేర్చుకోవడానికి ఈ కేస్ స్టడీ అనేది మనకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, రోల్ ప్లేయింగ్. రోల్ ప్లేయింగ్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ కేస్ స్టడీ. సో రోల్ ప్లేయింగ్ అంటే ఏం చేస్తారంటే, సపోజ్ మాక్ అదే ఒక నువ్వు మేనేజర్ అయితే ఎలా అని చెప్పి నేను మేనేజర్ సీట్లో కూర్చోబెడతారు, మీ చుట్టూతా మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టి సో ఎలా సాల్వ్ చేస్తారు అంటే ఇది ప్రాబ్లం, దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఇది టాస్క్, దీన్ని ఏ విధంగా చేస్తారు అని చెప్తారు. సో దాన్ని బట్టి కింద వాళ్ళు మేనేజర్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అప్పుడు అతనికి రియల్గా ఎలా మనం రియల్గా డిస్కషన్స్ అనేది మనకి రియలిస్టిక్గా జరుగుతాయి కాబట్టి సో మేనేజర్ దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, మేనేజర్ పొజిషన్ ఉన్నాడు అనేది మేనేజర్ కాకముందే ఇతను నేర్చుకుంటాడు. ఓకేనా. ఇట్స్ లైక్ మాక్ అసెంబ్లీ. మాక్ అసెంబ్లీ అంటే ఇప్పుడు మాక్ అసెంబ్లీ ఎలా కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే అసెంబ్లీ ఎలా జరుగుతుంది అనేది మనకి బయట వాళ్ళకు కూడా తెలియటం కోసం, నేర్చుకోవడం కోసం మాక్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఎలా మాట్లాడాలి, ఏంటి ప్రోటోకాల్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. సో ఇట్స్ లైక్ రోల్ ప్లేయింగ్ ఈజ్ నథింగ్ బట్ సో నువ్వు ఆ పొజిషన్లో నేను కూర్చోబెడితే హౌ యూ రియాక్ట్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, హౌ టు టేక్ డెసిషన్స్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో అది నీకు జాబ్లోకి వెళ్ళడానికి ముందుగానే నీకు ఇలాంటి రోల్స్ ఇచ్చి ప్లే చేయించడం ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్లోకి నువ్వు ఇన్వాల్వ్ అవుతావు, ఎంటర్ అవుతావు, దెన్ యూ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ రోల్ ప్లేయింగ్. సో దీస్ రోల్స్ ఆర్ ఈవెన్చువల్లీ ఎక్స్చేంజ్, అది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇన్ అదర్ వర్డ్స్ ఈచ్ పార్టిసిపెంట్ విల్ గెట్ ఎట్ టర్న్ టు ప్లే ఆల్ ద రోల్స్. సో ప్రతి పార్టిసిపెంట్స్కి మనం సేమ్ రోల్, అందరికీ అన్ని రోల్స్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ద రోల్ ప్లేయింగ్ ఈజ్ ఏ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ 2 players. సపోజ్ మనకు గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ అంటే మన ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనే దాని మీద మనం సిచ్యువేషన్ తీసుకుంటే ఇక్కడ 2 players ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఇన్ ద ఫస్ట్ స్టెప్ ద వర్కర్ ప్రెజెంట్స్ ఈజ్ గ్రీవెన్స్ టు ద పర్సనల్ మేనేజర్. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో వర్కరు తన గ్రీవెన్సెస్ని పర్సనల్ మేనేజర్కి చెప్తాడు, తనకు ఉన్నటువంటి సమస్యల్ని. ఇన్ ద సెకండ్ స్టెప్ ద వర్కర్ ప్లేస్ ద రోల్ ఆఫ్ పర్సనల్ మేనేజర్ వైల్ ద పర్సనల్ మేనేజర్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ద వర్కర్. సెకండ్ సిచ్యువేషన్లో ఏం చేస్తాడు, వర్కర్ ఏమో పర్సనల్ మేనేజర్గా యాక్ట్ చేస్తాడు, పర్సనల్ మేనేజర్ ఏమో వర్కర్గా యాక్ట్ చేస్తాడు. సో రోల్ ప్లేయింగ్ ఎలోస్ పార్టిసిపెంట్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈచ్ అదర్. దీనివల్ల ఏమవుతుంది, పర్సనల్ మేనేజర్కి ఉన్నటువంటి ప్రాబ్లం వర్కర్కి అర్థం అవుతుంది, వర్కర్ పడుతున్నటువంటి ఇబ్బంది పర్సనల్ మేనేజర్కి అర్థం అవుతుంది. సో ఇట్ ఎన్హాన్సెస్ ద ఇంటర్పర్సనల్ హ్యాండ్లింగ్ స్కిల్స్. దీనివల్ల ఏమవుతాయంటే ఇంట్రాపర్సనల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ వన్, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్ మీన్స్ సో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, ప్రీ ఎస్టాబ్లిష్డ్. అంటే ఇది కొత్తగా మనం నేర్పించాల్సిన, ఇట్ ఈస్ ఆల్రెడీ డిటర్మైన్డ్. సో అంతకుముందే ఇవి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి అరేజ్ అయ్యి ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ within which pre-established subject matter is broken into small discrete steps and carefully organized into logical sequence in which it can be learned by the trainee. సో మనం టోటల్గా ఉన్నటువంటి ప్రాబ్లం మొత్తాన్ని కూడా మనం అంటే ఉన్నటువంటి ఇష్యూని సబ్పార్ట్స్గా డివైడ్ చేసి బ్రోకెన్ ఇంటూ సబ్పార్ట్స్ అండ్ డిస్క్రీట్ స్టెప్స్ అండ్ కేర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ ఇంటూ లాజికల్ సీక్వెన్స్. వాటి మనం లాజికల్ సీక్వెన్స్లో వాటిని అరేంజ్ చేస్తాం. ఇన్ విచ్ ఇట్ కెన్ బి లెర్న్డ్ బై ద ట్రైనీ. అప్పుడు ట్రైనీ ఈజీగా వాటిని నేర్చుకుంటాడు. ఈచ్ స్టెప్ ఈజ్ బిల్ట్ అప్ ఆన్ ద ప్రీవియస్ వన్. ప్రతి స్టెప్ కూడా ప్రీవియస్ వన్ అనేది బేస్ అయి ఉంటుంది. ద ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ టెక్నిక్స్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ టెస్ట్ అండ్ మాన్యువల్స్ ఆర్ వీడియో డిస్ప్లేస్. ఇలా ఉంటాయి. సో అదే వీడియోస్ రూపంలోనో లేకపోతే మాన్యువల్స్ రూపంలోనో లేదంటే ప్రోగ్రామ్ టెస్ట్ రూపంలోనో ఈ
ఈ ఇన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అనేది మనకి ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ విత్డ్రాల్ ఆఫ్ మనీ త్రూ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్స్ ఇన్వాల్వ్స్ రెస్పాండింగ్ టు ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్. సో మీరు ఏటీఎం దగ్గరికి వెళ్తే అక్కడ మనకంతా ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. వర్కింగ్ ఆన్ ఏ పర్సనల్ కంప్యూటర్ ఆర్ ఇంటర్నెట్ ఇన్వాల్వ్స్ రెస్పాండింగ్ టు ఏ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. ఇంటర్నెట్ను ఉపయోగించుకునేటప్పుడు కూడా మనం దానికి ఏమేమి కావాలనేది అడుగుతాం. సో మనం రిక్వెస్ట్ టైప్ చేస్తాం, సెట్ చేస్తాం. సో యూఆర్ఎల్ మనకు వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే యూఆర్ఎల్ టైప్ చేసి జస్ట్ ప్రెస్ ఎంటర్ ఆర్ క్లిక్ ఆన్ రైట్ బటన్ ఇన్ ద మౌస్. సో అలా ఇదంతా కూడా ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. అంటే మనం ఏటీఎంకి వెళ్ళాం, కార్డు పెట్టమంటుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఇన్సర్ట్ ద కార్డ్, దెన్ ఆఫ్టర్ దట్ ఎంటర్ ద పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పిన్, దెన్ ఆఫ్టర్ దట్ యువర్ అకౌంట్ ఈజ్ communicated with the English or any other language, and after that it asks which type of account you have, savings or some loan account or some current account. After that it asks how much amount you have to require to withdraw. So then you are entering that amount. After that you have to wait some time, then you collect the cash, and after that you get the printed receipt. Okay, so ఇదంతా కూడా మనకి ఏంటి ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో ప్రీ డిఫైన్డ్ టాస్క్. సో simulation exercise, next one is simulation exercises. These include interactive exercises in which trainees practice their skills on working models or in mock situations based on real life situations. Same thing. సో ఇది కూడా మార్క్ సిచ్యువేషన్స్, అంటే ఆర్టిఫిషియల్గా మనం సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎలా ఉంటుంది అనేది మనం నేర్పిస్తాం. ఆ సిచ్యువేషన్ ఎలా మనం రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది మనం దాంట్లో నేర్పించడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత గ్రూప్ డెసిషన్ మేకింగ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో గ్రూప్ డెసిషన్ మేకింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద opinions expressed by all the concerned, maybe subordinates, peers or outside consultants. సో మేనేజర్ తన కింద సబార్డినేట్స్ కానివ్వండి, లేకపోతే అవుట్ సైడ్ కన్సల్టెంట్స్ కానివ్వండి కూర్చోబెట్టి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళందరికీ మనం ఇలా అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి మన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసి దెన్ యూ హ్యావ్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఆన్ యువర్ డెసిషన్. అది కరెక్టా కాదనేది వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేస్తే ఆ సజెషన్స్ బాగుంటే మనం తీసుకుంటాం, లేకపోతే లేదు. The manager thus ensures that more people are involved in taking decisions. Each member of the group will accept the responsibility for the decisions made as is a party to it. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డెసిషన్ తీసుకోవడంలో. సో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చెప్పేవాడు నేను ఇది చేయాలని చెబుతున్నానంటే మీరు తప్పు, మీ డెసిషన్లో మార్పులు చేయాలంటే నేను చెబుతున్నానంటే ముందు నాకు దాని మీద అవగాహన ఉండాలి, ప్లస్ దానికి నేను బాధ్యత తీసుకోవాలి రేపు. ఓకే, నా రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. So this method facilitates to generate more alternative solutions to a given problem because more people are involved in the thinking exercises. So దీంట్లో ఉన్నటువంటి మనకి మెథడ్లో వచ్చేది ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అంటే ఎవరి వ్యూ వాళ్ళు మనకి చెప్తా ఉంటారు కాబట్టి మనకి ఆల్టర్నేటివ్స్ అనేది మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మనకి వాటిలో నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ పెరిగినట్టే దానివల్ల మనకు ద బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆలోచించి. దిస్ ఫెసిలిటేట్స్ కోఆర్డినేషన్ అమాంగ్ ద గ్రూప్ ఆల్సో. సో ఇది మనకి గ్రూప్స్ మధ్య కోఆర్డినేషన్ అనే దాన్ని కూడా డెవలప్ చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ డెసిషన్ మేకింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్.